హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొన్ని బెస్ట్ ఈటీఎఫ్ ఫండ్స్ ఏంటో చూద్దాము. ఫ్రెండ్స్, ఈ ఫండ్స్ ఏంటి, ఈ ఫండ్స్లో మనకి ఎంత యాన్యువల్ రిటర్న్ అనేది వస్తుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాము. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈటీఎఫ్ ఫండ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఫ్రెండ్స్, ఇవి ఇండెక్స్ ఫండ్స్ అని చెప్పుకోవచ్చు, అంటే స్టాక్స్ లాగా. ఇక ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ ఫండ్ అనేది చూసినట్లయితే నిపాన్ ఈటీఎఫ్ జూనియర్ BEES ఫండ్. ఇక ఫ్రెండ్స్, ఈ ఫండ్ యొక్క అసెట్ సైజ్ అనేది చూసినట్లయితే 5698.46 రూపీస్. ఇక యూనిట్ ప్రైస్ అనేది 748 రూపీస్. ఇక 1 మంత్ యొక్క రిటర్న్ -8.06%. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ మోతీలాల్ ఓస్వాల్ NAS DAQ 100 ETF. ఫ్రెండ్స్, ఈ ఫండ్ యొక్క అసెట్ సైజ్ అనేది చూసినట్లయితే 8299 రూపీస్. ఇక ఫ్రెండ్స్, అలాగే ఈ ఫండ్ యొక్క NAV ప్రైస్ అనేది చూసినట్లయితే 167 రూపీస్. ఇక లాస్ట్ 1 మంత్ యొక్క రిటర్న్ 0.36%. ఇక లాస్ట్ 3 మంత్స్ యొక్క రిటర్న్ 7.32%. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ SBI నిఫ్టీ IT ETF ఫండ్. ఈ ఫండ్ యొక్క అసెట్ సైజ్ అనేది చూసినట్లయితే 118 crores. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ NAV ప్రైస్ అయితే 446 రూపీస్. ఇక లాస్ట్ 1 మంత్ యొక్క రిటర్న్ 0.78%. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ ఫండ్ చూసినట్లయితే ICICI ప్రుడెన్షియల్ గోల్డ్ ETF ఫండ్. ఈ ఫండ్ యొక్క లాస్ట్ 1 వీక్ రిటర్న్ చూసినట్లయితే 4.34% అండ్ లాస్ట్ 1 మంత్ యొక్క రిటర్న్ 14.09%. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ బిర్లా సన్ లైఫ్ గోల్డ్ ETF. ఈ ఫండ్ యొక్క లాస్ట్ 1 వీక్ రిటర్న్ 4.33% అండ్ లాస్ట్ 1 మంత్ యొక్క రిటర్న్ 14.04%. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫండ్ కోటక్ గోల్డ్ ETF ఫండ్. ఈ ఫండ్ యొక్క లాస్ట్ 1 వీక్ రిటర్న్ 4.3% అండ్ లాస్ట్ 1 మంత్ యొక్క రిటర్న్ 14% అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.